ఉల్లి వెల్లుల్లి వేయకుండా నేను చేసిన సెకండ్ రెసిపీ ఇది. ఫస్ట్ బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి గీ యాడ్ చేసుకోవాలి. గీలోకి కొంచెం జీరా అండ్ 3 ఇంచెస్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నేను కొంచెం బిగ్ పీసెస్ ఉన్నాయి, పర్లేదు, ఇవి ఎలాగో మనం గ్రైండ్ చేసేస్తాం. దీంట్లోకి ఒక 10 క్యాష్యూస్ని వేసుకోవాలి, జీడిపప్పులు, అండ్ ఒక 3 నుంచి 4 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకొని దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనాకు అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఉంచేస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మగ్గిపోతుంది. దీన్ని చల్లారబెట్టుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 to 4 స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని దాన్ని కూడా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది మన బేస్ అనమాట కర్రీ మనం చేసే రెసిపీకి. గీ యాడ్ చేసుకొని ఒక స్పూన్ దాంట్లోకి మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. తర్వాత దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. యాక్చువల్గా పచ్చిమిర్చితో కారం సరిపోతే ఓకే, లేకపోతే నాకు కారం సరిపోలేదు అందుకని ఒక స్పూన్ కారం వేసుకున్నాను. కారం సరిపోతే ఈ స్టెప్ స్కిప్ చేసేసేయండి. తర్వాత దీంట్లోకి గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూన్. దీంట్లోకి బ్లాక్ చనా నేను బాయిల్ చేసింది అరౌండ్ ఒక 150 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. బాయిల్ చేసిన తర్వాత వెయిట్ అది. సో తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసి కొంచెం దగ్గరగా మగ్గిచ్చేసుకుంటే మనకి కర్రీలా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని రైస్లో కలుపుకొని తినేయచ్చు, లేదంటే రోటీలోకైనా తినొచ్చు. 1 pot రెసిపీ లాగా చేసేద్దామని నేనైతే దీంట్లోకి రైస్ యాడ్ చేసేసాను. నేను నార్మల్ రైస్ యూస్ చేశాను. అవసరం అయితే బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకొని తగ్గినంత ఎసరు పోసుకొని ఉడికిచ్చేసుకుంటే అయిపోతుంది. దీనికి కాంబినేషన్ బూందీ రైతా చేశాను. హై ప్రోటీన్ రెసిపీ అనమాట. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి.